మనం కూడా చాలాసార్లు లోకానికి వెళ్ళిపోదాం అనుకున్నాం. ఇశ్రాయేలు అలాగే అనుకున్నారు. మేము తిరిగి ఐగుప్తులోకి వెళ్ళిపోదాం అనుకున్నారు. జీవితంలో ప్రతి విశ్వాసి జీవితంలో కూడా ఏదో ఒక సందర్భంలో ఈ తలంపు అయితే వస్తుంది, వచ్చింటుంది. నాకు బాగా గుర్తుంది, 1985 సంవత్సరం చాలా శోధనలు వచ్చాయి. అది నేను భరించలేకపోయాను. తిరిగి లోకంలోకి వెళ్ళిపోదామని నేను బ్రాందీ షాప్కి వెళ్ళి బ్రాందీ బాటిల్ కొనుక్కొని, ఎవ్వరు లేరు, ఇక తాగి జీవితం గుడ్ బై చెప్పేశాను. ప్రభా, నిన్ను ఇంక నేను వెంబడించలేను, ఈ అవమానం, ఈ బాధలు నేను తట్టుకోలేనని నేను బాటిల్ ఓపెన్ చేస్తూ ఉంటే ఒక స్వరం దేవుడు వినిపించాడు. ఏంటంటే, నీవు నీ సొత్తు కాదు, కాబట్టి నీకు తాగడానికి అధికారం లేదు. నీ సొత్తు కాదు, నీవు నా సొత్తు అని ఎక్కడో ఒక స్వరం వినిపించింది. ఆశ్చర్యం ఏంటంటే, మనిషి ఎవరు లేరు అక్కడ. అయితే వెంటనే ఆ మనస్సును దేవుడు మార్చి తిరిగి ఆ బాటిల్ వాపసు ఇచ్చేయడం జరిగింది. అంటే మనం వెళ్ళిపోవాలనుకుంటాం, కానీ ఆయన కృప మనల్ని ఆపెట్టింది. ఆయన కృప మనల్ని మరి విడవడం లేదు. ఏంటది? అది బహుకృప. కాబట్టి ఆ కృపకి ఎన్నో పేర్లు బైబిల్లో ఉన్నాయి. కాబట్టి మన జీవితంలో దేవుని కృపనే మనల్ని నిలిపింది. నువ్వు ఒకవేళ విశ్వాసగా బతుకుతున్నావంటే ఒక్కటి తెలుసుకోవాలి, కేవలము దేవుని కృప నీకు తోడుగా ఉంది. కాబట్టి వాళ్ళని వీళ్ళని విమర్శిస్తే నువ్వు ఖచ్చితంగా పడిపోతావు.